ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1 వచనాలు చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1 వచనం. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, సిగ్గు మాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించిపోచున్నది. విధి నిర్ణయము కాక మునుపే, యెహోవా కోపాగ్ని నీ మీదకి రాక మునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునుపే కూడిరండి అంటూ ఉన్నాడు. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఎందుకంటే ఈ దినాలలో, ఈ సమయాలలో దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరచు వారి జీవితాలలో ఇది చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఎందుకంటే సమయము గతించిపోతున్నది. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించిపోతున్నది. కూడి రండి. ఇంకెంతవరకు మీ జీవితాలలో సిగ్గుపరిచిన వారుగా, సిగ్గు జీవితం కలిగిన వారిగా ఉంటూ ఉన్నారని, సిగ్గు మాలిన జనులారా అంటూ ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రతి మనిషికి, దేవునిలో ఉన్న మనుషుల జీవితాలలో నిర్లక్ష్యపరుచుకుంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి, ఎందుకంటే ఉగ్రత దినములు సమీపించి ఉన్నాయి. ఇప్పుడు ఏ ప్రాంతాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారో వారి జీవితాలలో వారి వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి వారి కొలతలను బట్టి వారికి అక్కడక్కడ ఈ భూకంపాలే కానీ, సునామీలే కానీ, ఇక ఇతర ఏ హాని అయినా ప్రవేశిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా ఇంకెంతవరకు మీ జీవితాలు దూరంగా ఉంటున్నారు? కూడి రండి, దేవుని సన్నిధికి కూడి రండి. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని నీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటక యెహోవా ఉగ్రత దినం రాకమునుపే అంటున్నాడు. ఇంకా అక్కడ కింద చదువుకుంటే 3వ వచనంలో, దేశంలో స్వాతికులైన ఆయన న్యాయ విధులను అనుసరించే సమస్త దీనులారా యెహోవాని వెతుకుడి. మీరు వెతికి వినయమనస్కులై గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ ఉగ్రత దినమున మనం దాచబడి ఉండాలంటే మన జీవితాలలో ఆయనను వెతుకుతూ, ఆయన యందు మనం వినయ మనసుకులై నీతిని అనుసరించి నడిపించబడిన యెడల ఈ యొక్క ఉగ్రత దినమున మన జీవితాలు దాచబడటానికి కారణమవుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నీతిని వెతుకుతూ, ఆయన యొక్క సన్నిధిలో ఆయనకి వినయ మనసుకులై ఆయనను మనం వెతుకుతూ మన జీవితాలు నడిపించబడాలి. ఎందుకంటే ఈ లోకములో మనుషుల జీవితాలు సమయాన్ని గతించిపోతున్నది. సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. సమయానికి అనుకూలమైన స్థితిలో నడిపించబడలేని పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధి అంటే నిర్లక్ష్యపరుచుకుంటూ ఉన్నారు. ఇంకా లేఖనాలు చెబుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటూ రాబో ఉగ్రతను తప్పించుకొని వాడేవాడు అంటున్నాడు. ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా. రెండవ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే ఇక్కడ అంటున్నమాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి
రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఈ విధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనముకు దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగ తప్పించుకుంటాము? సమయాన్ని మన జీవితాల్లో సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ఉంటే, మనకిచ్చిన అవకాశమును బట్టి దేవుని సన్నిధిలో నడిపించలేకపోతే, అందుకే అంటున్నాడు, కూడి రండి, కూడి రండి, కూడి రండి, సిగ్గుమాలిన జనులారా, ఇంకెంతవరకు మీ జీవితాలు దూరంగా నడిపించబడుతూ ఉన్నాయి? మీ యొక్క జీవితాలలో ఉగ్రత దినమును మీరు దాచబడాలంటే, మీ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క ఉగ్రత మీ మీదకి రాకుండా ఉండాలంటే ఇంకా కూడి రండి. ఎందుకంటే గాలికి ఎగురునట్లు ఈ యొక్క పొట్టు ఎగిరిపోయినట్లు సమయం గతించిపోతుంది. ఆయన రాకడ ఏ దినాలలో వస్తుందో తెలియదు అంటున్నాడు. ఆయన రాకడ మెలకువగా ఉండండి, దొంగ వలె వస్తానంటున్నాడు. ఆయన ఏ విధముగా వస్తాడో మనకు తెలియదు. ఆయన ఏ సమయమున వస్తాడో మనకు తెలియదు. ఆ సమయంలో మన జీవితాలు సిద్ధపాటు కలిగి మనం నడిపించబడితే ఆయనతో కూడా కొనుక్కోబడడానికి కారణమవుతుంది. అయితే ఈ ఉగ్రత దినములలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, మన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో నడిపించబడుతూ ఆ యొక్క మార్గంలో మన జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన సన్నిధికి అప్పగించుకోవాలి. ఇంకో మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ అంటున్న మాటలో, నీవు వెళ్ళి నీ అంతఃపురములోనికి ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపు వేసుకొనుము, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగి ఉండుము అంటున్నాడు. నీవు వెళ్ళి నీ యొక్క అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి ఆ తలుపు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు నువ్వు దాగుకొనుము. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలలో ఈ యొక్క దాచబడాలంటే మన యొక్క స్థితిని బట్టి ముందు మన జీవితాలలో ఈ ఉగ్రత దినములో మనం కూడి వచ్చి దేవుని యొక్క సన్నిధిలోనికి అంతఃపురములోనికి మనం ప్రవేశించి ఆ అంతఃపురములో మన జీవితాలను తలుపు వేసుకొని మనం ఏ విధంగా ఇక్కడ అంటున్న మాట ఒకటి, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏ విధంగా అంటున్నాడు, రహస్యమందున్న తండ్రి మీ గదిలోనికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, అప్పుడు పరలోకమందు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు కదా. అలాగే దినములతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు వెళ్ళి అంతఃపురంలోనికి ప్రవేశించుము, అప్పుడు నువ్వు తలుపు వేసుకొని ఆ ఉగ్రత తీరు వరకు నీ జీవితంలో ఆ దేవుని సన్నిధిలో నడిపించబడు. ఈ మార్గాల్లో మన జీవితాలు సరి చేసుకుంటే ఈ ఉగ్రత దినములంతయు తీరేంత వరకు మన జీవితాలు దాచబడితే చాలా మంచిది. కానీ మనుషుల జీవితాలలో సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలను నిర్లక్ష్యపరుచుకుంటూ ఆ జీవితాలు అలక్ష్యం చేసుకుంటూ ఉన్నారు. ఒక మాట చెబుతున్నాను, నిర్లక్ష్యపరుచుకున్న ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తనకు వస్తున్న ఆశీర్వాదాలు, తనకు వస్తున్న దీవెనలను, తనకున్న జ్యేష్ఠతపు హక్కును అమ్మివేసుకుంటున్నాడు ఒక వ్యక్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం అక్కడ గుర్తు చేసుకుంటే ఏసేవు గారికి గుర్తు కనపడతాడు. ఇక్కడ ఏసేవు గారు కనపడుతూ ఉంటాడు. 12వ అధ్యాయము 16వ వచనం కాడ నుంచి చదువుకుంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసున అవకాశము లేక పొంద అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు కదా. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైన ఉండునేమో అని. అంటే ఒక్క పూట కూటి కొరకు అంటే దేవుని యొక్క సన్నిధిని వారి జీవితాల్లో
దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ తమ కూటి కొరకు పారాడుతున్న వారి జీవితాలలో ఇది మనం మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని సన్నిధిలో ముందుగా మన జీవితాలు ఈ అంతఃపురంలోనికి ప్రవేశించి అంతఃపురంలో మనం తలుపు వేసుకొని ఉగ్రత తీరేవారంత వరకు దానిలో మనం దాచబడాలి. ఈ దేవుని సన్నిధిని మనం జీవితాల్లో జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఈ ఉగ్రత దినమంతటను దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మీతో ఈ దినం ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను, నా జీవితంలో జరిగిన మాటని. ఆ యొక్క కరోనా దినాలలో దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. నీ రెక్కల కింద చాచి ఉంచానని చెప్పి దేవుడు ఆ వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన మాట నేను అనుకుంటూ ఉన్నాను, నీ రెక్కల కింద నేను దాచించేదేందయ్యా, నేను ఉంది నీ రెక్కల కిందే, నీ సన్నిధిలోనే కదా అనుకున్నా నేను. కానీ దేవుడు ఆ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినాలలో మాకున్న కుటుంబంలో ఒకరికి ఈ యొక్క కరోనా చేత అక్కడ పరిస్థితుల్లో కలిగి ఉంది. అప్పుడు మా యొక్క కుటుంబంలో 3 తీసుకెళ్ళిపోయారు. ఆ యొక్క ప్రాంతం అంతటా, ఇక ఆ ప్రదేశం అంతటా చేస్తూ ఉన్నారు కదా. అప్పుడు నాకు ఈ వాగ్దానం గుర్తొచ్చింది. అయ్యా, నీ రెక్కల కింద అంటే ఇలాగా అని అప్పుడు అర్థమైంది. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఆయన రెక్కల కింద మనం దాచబడితే మన జీవితాలలో ఏ హాని చేయబడదు. ఆ ఉగ్రత తీరిపోయేంత వరకు మన జీవితాలలో దానిలో నడిపించబడాలి. తీరిపోయేంత వరకు అంటే తర్వాత కాదు, ఇక అనుసరించకుండా ఆగిపోమంటాం కాదు. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను బట్టి ముందుకు కొనసాగించబడుతూనే ఉండాలి. ఎందుకంటే రాబో ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే, ఈ యొక్క ఉగ్రతలో మన జీవితాలు దాచబడాలంటే, ఆయన నీతిని ఎతుకుతూ, ఆయనను మనం ఎతుకుతూ, ఆయనని మనం అనుసరించుచు ఆ యొక్క దేవుని సన్నిధికి కూడి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా మన జీవితాలు నడిపించబడాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటే ఇతడు యొక్క జీవితాలు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వకు ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైన ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్నాడు ఈ యొక్క ఏశావు. తను జ్ఞాపకం చేసుకుంటే ఇతనిని ఏం చేస్తున్నాడంటే, పెద్ద కుమారుడు తన తండ్రి అయిన ఇస్సాకు గారు ఈ యొక్క కుమారుని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ దినం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? దేవుడు నీ మీద ఆయన ఉద్దేశాలు చాలా సఫలపరచాలని ఆలోచన కలిగి ఉన్న దేవుడు. ఈ ఉగ్రత దినమున నిన్ను దాచపడాలంటే, ఈ ఉగ్రత దినమున నీ జీవితంలో నీ స్థితిని బట్టి నీవు నీ అంతఃపురములో ప్రవేశించి అంతఃపురములో నీవు తలుపు వేసుకొని నీ యొక్క జీవితంలో ఆ ఉగ్రత తీరిపోయే అంతవరకు దేవుని మందిరము, దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యపరచగలవు. దేవుని సన్నిధిలో నడిపించబడు. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయో మనకు తెలిసినవి. ఇక్కడ అంటున్న మాటలో ఒక చాట ఉంది మాట, బుద్ధిమంతులైతే ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతులైతే వారి జీవితాలు ఊరక దేవుని సన్నిధిలో కూర్చొని ఊరికుందురు అని చెబుతుంది. అంటే మనము కూడా దేవుని యొక్క మందిరంలో నడిపించబడితే మన జీవితాలలో దేవుడు చేయవలసినవన్నీ దేవుడు మనకు కొరకు చేసి పెడతాడు. ఆయన రెక్కల క్రింద మనల్ని సురక్షితంగా కాపాడుకుంటాడు. ఆయన రెక్కల కిందే మన జీవితాలు రక్షణ ఉన్నది. ఆయన రెక్కలలోనే మన జీవితాలు ఆ ఉగ్రత తీరేంత వరకు, ఆ ఉగ్రత రానియకుండా మనల్ని దేవుడు కాపాడుకుంటాడు. అందుకే ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 37వ వచనం ఇక్కడ అంటాడు, కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకొనవలనని, తన రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకోవాలనని అది
ఏ విధంగా చేస్తుందో అలాగా నేను అనేక పర్యాయాలు మిమ్మల్ని నా రెక్కల కిందకి దాచుకోవాలని చూస్తూ ఉన్నాను. కానీ అక్కడ అంటున్న మాట, ఎన్నో మార్లు నేను చూసి తిని కానీ మీరు వల్లకపోతిరి అంటున్నాడు. ఈ దినమున నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, సిగ్గుమాలిన జనులారా, ఇంకెంతవరకు మీ జీవితాలు నడిపించబడతాయి అంటే, ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు యొక్క మాట మన జీవితాల్లో ఒక్క ఆవేశంగా, ఒక కోపంతో మాట్లాడుతున్నాడు. సిగ్గుమాలిన జనులారా, ఇంకెంతవరకు మీ జీవితాలు ఈ స్థితిలో నడిపించబడితే అట్లా? కూడి రండి, సమయం గతించిపోతుంది. ఆ గాలికి ఎగిరిపోయిన ఈ యొక్క పొట్టు వలె సమయం గతించిపోతుంది. ఇంకా మాటలు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఉన్న మాట, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె ఉండక జాగ్రత్తగా చూచుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటున్నావేమో, దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాలు అలక్ష్యం చేసుకుంటున్నావేమో. దేవుడి దినము నీతో మాట్లాడుతున్న మాట, తండ్రి ఆశీర్వదించాలని దేవుడు ఆ యొక్క తండ్రి ఇస్సాకు ఏ విధంగా ఆ యొక్క కుమారుడైన ఏశావును ఆశీర్వదించాలని ఆశపడితే, తన పొరపాటు తన జీవితంలో చేసిన దాన్ని బట్టి అక్కడ ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు అవకాశము దొరకక విసర్జింపబడ్డాడని మీకు తెలుసు కదా. ఎందుకు ఈ యొక్క వ్యక్తి విసర్జింపబడ్డాడు? అసలు ఈ యొక్క కుమారుడు ఏ ప్రాంతానికి పంపించాడు? ఈ ప్రాంతానికి పంపించిన వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతని స్థితి ఏ విధమైన స్థితి? అడవుల్లో పోయి ఆ యొక్క వ్యక్తి తన ఏ ప్రాంతంలో ఆ యొక్క వ్యక్తికి దొరికిద్దో తెలుసు, అది కావాల్సినది దొరికేది ఎక్కడో ఆ యొక్క వ్యక్తికి తెలుసు. కానీ ఇతని జీవితంలో ఒక నిర్లక్ష్యం. అందుకే అంటున్నమాట, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడలా రాబో ఉగ్రత నుంచి ఎవరు తప్పిస్తారు? ఎలా తప్పించుకుంటావు? ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటున్నావు? నీ అంతఃపురములోనికి ప్రవేశించుము. అంతఃపురంలో నీ జీవితంలో నడిపించబడి నీ తలుపు వేసుకుని ఆ ప్రదేశంలో నీ జీవితాన్ని కాపాడుకో. ఈ యొక్క ఉగ్రత దినము తీరేంత వరకు నీవు దాచబడు. ఈ యొక్క దాచబడితేనే నీ జీవితంలో నీకు రక్షణ కలిగి ఉంటుంది. నువ్వు దాచబడితేనే నీ జీవితాన్ని బట్టి, నీ స్థితిని బట్టి నీకున్న నీ ప్రదేశాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. నీకు కలిగిన కుటుంబాన్ని నీవు దాచిపెట్టుకుంటావు, దాచబడతారు. అందుకే అంటున్న మాటలో ఇక్కడ ఈ మాటలో, సిగ్గుమాలిన జనులారా, ఇంకెంతవరకు? సమయం గతించిపోతుంది. కూడి రండి, దేవుని సన్నిధికి కూడి రండి. విధి నిర్ణయము రాకమునుపే, యెహోవా కోపాగ్ని నీ మీదకి రాకమునుపే. విధి నిర్ణయము కాకమునుపే అంటే తమ జీవితాలు నడిపించవలసిన మార్గములో నడిపించడక, అంటే విధి నిర్ణయము అంటే వారి యొక్క సమయము రాకమునుపే, వారికి ఉన్న సమయము, వారికి రాసిపెట్టిన ఆ దినాలు రాకమునుపే, విధి నిర్ణయం రాకమునుపే, దేవుని కోపాగ్ని వారి మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినము రాకమునుపే మీరు కూడి రండి. ఈ దినం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా నడిపించబడుతున్నాము, దేవుని సన్నిధిని ఏ విధంగా నిర్లక్ష్యపరుచుకుంటున్నాము. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యత ఇంకా ఎందరికో లేని ఈ యొక్క ధన్యతను మనకిచ్చాడు. కానీ మనం ఈ ధన్యతను పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇక దేవుడు ఎంతవరకు మిమ్మల్ని సహించగలుగుతాడు? ఎంతవరకు మనల్ని సహించగలుగుతాడు? మన జీవితాల్లో నడిపించవలసిన నడక మర్చిపోతే దేవుడు ఏ పరిస్థితుల్లోనే తీసుకెళ్తాడో తెలుసుకుంది కదా. ఆయన రెక్కల కింద మన జీవితాల్లో సురక్షితంగా మనం నివాసము కలిగి ఉంటాం. ఆయన రెక్కలలోనే మన జీవితాలు విశ్రాంతి ఉన్నది. ఆయన రెక్కలలోనే మనకి ఆశీర్వాదం ఉన్నది. అక్కడ మనం
ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, రూతు గారి గురించి ఉంది కదా, ఆయన రెక్కల కిందకి వచ్చావు కనుక, నీవు ఆయన రెక్కల కిందకి వచ్చావు కనుక, సురక్షితంగా ఉండునట్లు నువ్వు ఆయన రెక్కల కిందకి వచ్చావు కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చనంటున్నాడు కదా. మన జీవితాల్లో ఏ బహుమానాలు పొందుకుంటున్నాము? ఉగ్రత దినాలు సమీపించిని. ఈ ఉగ్రత దినంలో నువ్వు దాచబడాలంటే ఇక కూడిరా, దేవుని సన్నిధిలో నీకు నడిపించబడు, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ మాటలు వినికుడులో దీవించి ఫలించును గాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఇది మనం మాట్లాడిన మాటలు బట్టే నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, సిగ్గుమాలిన జనులారా అంటున్నా తండ్రి, మా జీవితాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించబడతాను. ఇకనైనా కూడి రండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచ కాకండి. ఎందుకంటే పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయం గతించిపోతున్నది అంటున్నాను తండ్రి. మా దినంలో తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఉగ్రత దినంలో విధి నిర్ణయం రాకమునిపే అయ్యా నా తండ్రి, మా జీవితాలు ఈ యొక్క ఉగ్రత దినంలో మీరు దాచబడినట్లుగా మీ కృప చూపించి మీ సన్నిధిలో సహాయం చేయండి అయ్యా. న్యాయ ఐదులను అనుసరించి మా జీవితాలు నడిపించబడినట్లుగా, నీతిని వినయ మనస్కులై మేము నడిపించబడినట్లుగా కృప చూపించి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. అంతఃపురంలోకి ప్రవేశించమంటున్నాం. మా జీవితాల్లో కూడా నీ యొక్క సన్నిధిలో నీకు ప్రవేశించే కృపను దయచేయండి. నీ సన్నిధిలో మేము తండ్రి నడిపించబడే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిని ఎప్పుడు మేము నిర్లక్ష్యపరచకుండా కృప చూపించి సహాయం చేయండి. ఎందుకంటే నా తండ్రి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన రాబో ఉగ్రతను మేము తప్పించుకోలేమంటున్నాం. ఎవరు తప్పిస్తారంటున్నాను తండ్రి. మా జీవితాలు ఆ విధమైన స్థితిలో మేము నడిపించబడక ఈ ఉగ్రత దినంలో మా జీవితాలను దాచుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకోమని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.